హ్మ్. సాయిరాం సార్ శాస్త్రి గారు. సాయిరాం. సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 5వ అనువాకంలో చివరి 3 మంత్రాల్ని కలిపి తెలుసుకుంటున్నాం. అందులో మొదటి మంత్రాన్ని శీఘ్రియాయ శీభ్యాయ ఆ పరమైనటువంటి అన్వయాన్ని కిందటిసారి సోమవారం నాడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ తత్వంలో ఉన్నటువంటి కొంచెం కష్టము కాంప్లికేటెడ్గా ఉన్న ఆ వివరాల్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటూ ఆ 14-15 మంత్రాల సారాన్ని దీనిలో కలిపి ఇవాళ ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. సో శీఘ్రియాయ అన్నప్పుడు ప్రకృతిలో చాలా వేగంగా ప్రవహించే నీటి వనరులు, జలపాతాలు లాంటివి అనుకున్నాం. శీభ్య అన్నప్పుడు నిశ్చలమే, ప్రవాహం నిశ్చలంగానే ఉంటుంది. కానీ చెరువులో నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఓ చిన్న రాయి వేస్తే లేదా చిన్న కదలిక కూడా ఎట్లా కదలికలు ప్రకంపనాలు ఉంటాయో అట్లాంటి లోతు లేని నీళ్లు, బట్ అట్లాంటివి అని అనుకున్నాం. లోతు ఎక్కువ ఉండదు కానీ నీళ్లు ఉంటే అలలు ఆ మాదిరి స్థితి అనుకున్నాం. సో ఊర్మియ అన్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సముద్రంలో ఉన్నటువంటి అలల రూపంలో ఉన్నటువంటి రుద్రుడు అనుకున్నాం. అవస్వన్యాయ అంటే లోతు నీళ్లలో ఉన్నటువంటి సముద్రపు మధ్య భాగంలో 1 కిలోమీటర్ లోతు సముద్రంలో పోయినాం. అక్కడ ఉన్నటువంటి స్థితి చాలా పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్ లాగా, చాలా హైయెస్ట్ ప్రెషరు, చాలా స్థిరత్వం, కదిలేదానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. అంటే అంత లోతుగా బతికే చేపల్ని బయటికి పట్టుకొస్తే వాటంతట అవే చచ్చిపోతాయి. అంత ఆ మాదిరి స్థితి ఆ మాదిరి ఉంటుంది. సో అట్లాగే స్రోతస్య అంటే చిన్న చిన్న నీటి ప్రవాహాలు, అంటే లోతు తక్కువ, మోకాలు లోతు నీళ్లు, అట్లాంటి నీటి ప్రవాహాలు. స్రోతస్య అంటే ద్వీప్యాయ అంటే ద్వీపాలు, అంటే నీళ్ల మధ్యలో ఏర్పడే హంసల దీవి లాంటి ద్వీపాలు, ఆ మాదిరి ద్వీపాలు అని అనుకున్నాం. సో ఈ మంత్రాల్లో 5వ అనువాకంలో 5 అంటే పంచ, పంచ అంటే ప్రపంచం అనుకున్నాం. ప్రపంచానికి అతీతంగా, త్రిగుణాలకి అతీతంగా పోయే తత్వాన్ని చెప్తున్నటువంటి రుద్రంలో మొట్టమొదటి మంత్రంలోనే మనకి మానవ గమ్యం, త్రిగుణాతీతత ఎట్లా కావాలి, మృడస్థితే గమ్యంగా జీవితాన్ని ఎట్లా సాగించాలి అనేది ఆ త్రిపుర సంహారపరమైనటువంటి మంత్రంతో మొదలుపెట్టిన రుద్రంలో ఎన్నో వివరాలు చెప్పి మనకి రక్షణ కోసం పంచబ్రహ్మలు ఏ మాదిరిగా కిందకి దిగొచ్చారో, మన ఎట్లా పైకి తీసుకుపోయేదానికి తహతలాడుతూ వాళ్ళు ఉన్నారో ఆ వివరాలన్నీ చెప్పి ఆ క్రమ పరిణామంలో అనేక రకాల సాధనలు, ఆ సాధనకి సంబంధించినటువంటి జాగ్రత్తలు చెప్పిన తర్వాత ప్రపంచ సంబంధమైనటువంటి భావాల్ని జలతత్వం, అగ్నితత్వ పరంగా, జల అగ్ని పరమైనటువంటి దేవతల పరంగా, అంటే భవ, రుద్ర, శర్వ, పశుపతి అన్న నామాల్లో, అంటే శివుడి యొక్క అష్టమూర్తుల్లో 4 మూర్తుల్ని ఇందులో చూడటం మనం అనుకున్నాం. అంటే డైరెక్ట్గా భూతాల పరంగా చెప్పటం లేదు, ఈ భూతాలకి కారణమైనటువంటి పంచబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని, ఆ శివుడి యొక్క అష్టమూర్తి తత్వాల్లో ఉన్న ప్రధానమైన సృష్టికి కారణభూతమైన 4 తత్వాల్ని మొదట్లో చెప్పారు అనుకున్నాం. అంత చెప్పిన తర్వాత అనేక రకాల సాధన జాగ్రత్తల్ని చెప్పి 10 మంత్రాల్లో చిట్ట చివరి కంక్లూడింగ్ 3 మంత్రాల్లోనూ మళ్ళీ నీళ్లలోకి వచ్చారు. ఈ నీళ్లు చెప్పటాన్ని మనం ఎట్లా అనుకున్నాము? సో ఈ నీళ్ల యొక్క ప్రాధాన్యత పంచభూత పరమైనటువంటి విధానంగా ఇందులో చూడటం జరుగుతోంది. ఈ పంచభూతాల్లో నీళ్లకి కారణమైనటువంటి తత్వాన్ని కపర్ది తత్వం అనుకున్నాం. చేతత్వంలో కంపర్ది అంటే ఈ జలాన్ని శాసించేది, నిర్ణయించేది, నిర్ధారించేది, నిగ్రహించేది, ఆ రకమైనటువంటి తత్వాన్ని అనుకున్నాం. ఆ శివ జటాజుటంలో గంగ పడటము, ఆ గంగ పడ్డదాన్ని నియంత్రించి ఎంత కావాలో అంత ఇవ్వటం అన్న పరంగా చెప్పిన తర్వాత, సో ఈ భూతపరమైనటువంటి ఈ మంత్రాల్లో ఉన్న ఆధ్యాత్మికతని, సాధన
మార్గాల వివరాల్ని ఇందులో మనం తెలుసుకుంటున్నాం. అంటే ఏ మాదిరి సాధనల ద్వారా, ఏ మాదిరి కంట్రోల్స్ ద్వారా, ఏ మాదిరి దినకృత్యం లేకపోతే సాధన విధానమైనటువంటి జీవితాన్ని ఎట్లా అలవాటు చేసుకోవటం మూలంగా త్రిగుణాతీత స్థితి మనం పొందగలుగుతాము అనే పరమైనటువంటి అన్వయంగా వీటిని అర్థం చేసుకున్నప్పుడు ఇట్లా అనుకోవచ్చు. అంటే పంచభూతాల్లో నీటికి ఆధారమైనటువంటి శివతత్వాన్ని చెప్పి తర్వాత పంచభూతాల పరంగా చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. దీనికే ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఈ బ్రహ్మజ్ఞానం అంటే కేవలం బ్రహ్మ మీద ప్రీతి అని కాదు అర్థం. ధర్మం మీద, జ్ఞానం మీద, తపస్సు మీద, వేదం మీద తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో చేసే ప్రయత్నాన్ని యోగ సాధననండి, మంత్ర సాధననండి, జ్ఞానపరమైనటువంటి చర్చాపరమైన సాధననండి, లేదు భక్తి అనండి, సో సేవ అనండి, వీటన్నిటి మీద ద్వేషం ఉండటం అని బ్రహ్మద్వేషం అని, వాటి మీద తీవ్రమైన జిజ్ఞాస కలిగి ఉండటాన్ని బ్రహ్మజ్ఞానానికి దోవ అనుకోవచ్చు. వాడికి ఏం చదువు సంధ్య లేదు, ఏమాత్రం ఏం చెప్పినా అర్థం కలిగినటువంటి స్థితి కూడా లేదు. రామాయణంలో ఉన్నటువంటి ఆవిడ మహాసాధ్వి శబరి, ఆ 15-16 సంవత్సరాలు అంతకన్నా చిన్న వయసులోనూ ఇల్లు వదిలేసేసి వచ్చి కేవలం సేవ మార్గంలో ఏమిటి, రాముడు వస్తాడు కాబట్టి సేవ వచ్చే మార్గం నేను శుభ్రం చేయాలి, అంతకన్నా ఆవిడ సాధనలో మనకి ఏ రకంగానూ అంతకన్నా చర్చాపరంగా అంతకన్నా మనం ఏమీ చూడలేం. అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి బుద్ధి, అటు ఇటు కదలకుండా చెల్లించకుండా ఉండే స్థితి కనుక అయ్యేటట్టయితే అరణ్యంలో అయినా సరే భగవతత్వానికి, భగవద్ దర్శనానికి రాజమార్గం ఏర్పడుతుంది అని చెప్పేదానికి వాడి గుర్తు. అంటే సేవ చేస్తున్నాను అనే భావన కూడా లేకుండా మనం గాలి పీల్చినంత సహజంగా, నీళ్లు తాగినంత సహజంగా మనస్సుని ఏకాగ్రం చేసి ఏకాకృతి ఆల్మోస్ట్ మనం దీన్నే ఏం చెప్తాం, భ్రమర కీట న్యాయం అన్న పరంగా. అంటే దాని మీదనే దృష్టి. రాముడు వస్తాడు, ఆ రాముడు ఎవడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, అవతారం అని కూడా తెలియదు, అది భగవతత్వం కూడా తెలియదు. అయినా సరే గురువు గారు చెప్పారు, నేను నమ్మాను, ఆ రాముడు వస్తాడు కాబట్టి నేను నా చేతాన్ని పని చేయాలి. ఆ మాదిరి స్థితి. మంత్రజపం చేస్తున్నాను, నాకు ఇంత శక్తి వస్తుంది, నేను దీంతో ఫలానా వాళ్ళ మీద ఇంత అధికారం చెలాయిస్తానని చేస్తే వాడిని దగ్ధం చేస్తుంది అదే మంత్రం. ఈ మంత్రం మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం, దాని ద్వారా నేను మంత్రానికి కారణమైనటువంటి నిశ్శబ్ద పరాకాష్ఠకి నేను వెళ్ళిపోతాను అనే భావం వీడి అజ్ఞానాన్ని దహిస్తుంది. అహంకారము మంత్రం ఉండేటట్టయితే ముందు అహంకారాన్ని భస్మం చేస్తుంది. అహంకార రహితంగా మంత్రజపం చేసేటట్టయితే అజ్ఞానాన్ని దహింపజేసి వాడిని మోక్షానికి తీసుకుపోతుంది. సో అంటే మంత్రం చేసే దహనం మనలో ఉన్నటువంటి లోపాలని ముందు దహించాలి. కాబట్టి అజ్ఞానపరంగా అజ్ఞానాన్ని దహించే స్థితి వచ్చేదానికి ముందు అహంకారాన్ని దహించి తర్వాత అజ్ఞానాన్ని దహించే స్థితి ఆ మాదిరి సాధన పరంగా అర్థం చేసుకోవాలి. అందువల్ల స్వామి మనకి చెప్పిన విధానం చూసినా సరే అనేక రకాల సాధనలని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి, దేవుడు ఉన్నాడు అని నమ్మితే అదే పంచాక్షి అన్న దగ్గర నుంచి ఆ టిబెట్ యోగికి, సమాధి పొందిన యోగికి ఇదే అన్నిటికన్నా పరాకాష్ఠ అనుకుంటున్నావా అని కోపడి ఇంకా పైకి పంపించడం. అంటే దీనికి లిమిట్ అనేది లేదు. స్కై ఈజ్ ద లిమిట్. ఎవడు ఎంతెంత చేస్తాడో వాడికి అంతంత ఇచ్చేదానికి భగవంతుడు సదా సిద్ధంగా ఉండటాన్ని, ఆ మాదిరి తత్వాన్ని ఈ మంత్రాల్లో నీ సాధన చేయి పొందు, దానికి లిమిట్ లేదు. ఎంత సాధన చేసావో నువ్వు ఒకటే అయిపోయేదాకా, అహం బ్రహ్మస్మిన్ అనే అనుభూతి దాకా ఈ తత్వం తీసుకుపోతుంది. దీనిలో లిమిటేషన్ నీ మనసులో పెట్టుకునే లిమిటేషన్ తప్ప వేరే లిమిటేషన్స్ లేవు అన్న పరమైనటువంటి అన్వయాన్ని కూడా ఈ ఈ 4 ఈ 3x2 6 నామాల్లో, అంటే సాధనాపరమైనటువంటి 5 నామాల్లో చిట్ట చివరి
దీప్యాచ తీసేస్తే ఈ 5 నామాల్లో మనం చూడొచ్చు. మళ్ళీ అది కూడా చూడండి, 5 పంచీకృతమైన ప్రపంచం, 5 మెట్లలో పైనుంచి కిందకి దిగి వచ్చిన భగవంతుడు, 5 మెట్లలో మళ్ళీ మనం కింద నుంచి పైకి పోవటం అనే పరమైనటువంటి తత్వం కూడా ఇండైరెక్ట్ గా అన్వయం కావటాన్ని మనం చూడొచ్చు. సో బ్రహ్మద్వేషం అంటే వీటన్నిటి మీద ద్వేషం, సో బ్రహ్మ జ్ఞానం అంటే వీటి మీద ఆసక్తి. ఈ మాదిరిగా అన్వయం చేసుకున్నప్పుడు ఈ అగ్ని సోమాత్మకం జగత్తు అన్న తత్వాన్ని అంత వివరంగా 1-2 మంత్రాలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెప్పటంలో ఉన్న అంతరార్థాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ మన నిత్య ప్రార్థనలు, సంకల్పం, ప్రాణ ప్రతిష్ఠ ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా జలతత్వాన్ని సర్వంగా చెప్పటాన్ని వేద మంత్రాల్లో, ఇతర మంత్రాల్లో మనం చూడొచ్చు. అంటే ఎందుకని నీళ్ల గురించి ఎంత చెప్పాడు, మళ్ళీ నీళ్లు మళ్ళీ భూమి, నీళ్లు భూమి గురించి అష్టమూర్తుల పరంగా చెప్పిన తర్వాత మళ్ళీ నీళ్లు భూమి అని భూతపరంగా చూడటంలో ఉన్న అంతరార్థాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో సపోజ్ ప్రాణ ప్రతిష్ఠ పరమైనటువంటి మంత్రం కనుక చూస్తే ఏం చెప్తాం ఒక్కసారి ఆలోచించండి. ఓం ఆపోవా ఎదుగం సర్వం అంటే ఉన్నది మొత్తం నీళ్ళు వేసుమా, ఆపహ అంటే నీళ్లు. ఓం ఆపోవ ఎదుగం సర్వం విశ్వాభూతాన్ యాపహ అంటే విశ్వాభూతాన్ యాపహ అని ఉంటుంది. విశ్వాభూతాన్ ఆపహ ప్రాణాభ ఆపహ అంటే మనలో ఉన్న పంచప్రాణాలు నీళ్ల స్వరూపం. పశవ ఆపహ సమస్తమైనటువంటి పశు స్వరూపాలు ఆపహ. అమృతమాపహ, సమ్రాడాపహ, విరాడాపహ, స్వరాడాపహ, చందాగశాపహ, జ్యోతిగుణశాపహ, యాజిగుణశాపహ, సత్యమాపహ, సర్వాన్ దేవో ఆపహ, భూర్భవస్వరాపవో. అంటే ఓంకారంతో మొదలైన మంత్రం ఓంకారంతో ఎండవుతూ మధ్యలో ఈ విశ్వం అంతా కూడా ఓంకారం నుంచి పుట్టిన ఈ విశ్వం అంతా కూడా మళ్ళీ ఓంకారంలో లయమయ్యేదాకా ఆపస్వరూపంగా గుర్తించి అనుభవంలోకి తెచ్చుకోండి అన్న సంకేతాన్ని ఆ ప్రాణ ప్రతిష్టాపరమైన మంత్రంలో చూస్తాం. అంటే విశ్వం మొత్తం కూడా ఆపహ అనటంలో ఆపహ అంటున్నాం, దాన్నే జలం అన్నాం. జలాన్ని కూడా అంటే జగత్తు పుట్టటం చావటం. లిం లియతే గమ్ గమైతే అన్నాం. అంటే జగత్తు మొత్తాన్ని నీళ్లలో లయం చేసుకునే విధానంగా లక్షణం ఉన్నటువంటి దాన్ని కాబట్టి జలం ఉన్నారనే ఒక డెఫినేషన్ కూడా మనం చూస్తాం. అంటే లిం లియతే గమ్ గమైతే అనే లింగ స్వరూపం అని ఏ మాదిరిగా అనుకుంటామో అట్లాగే అంటే జగత్ పుట్టటం, పెరగటం, చావటం అనే క్రియలో అల్టిమేట్ గా పొందేది ఏమిటి అంటే లం, అన్నిటినీ తనలో లయం చేసుకుని, అంటే ఈ భూమి మొత్తం కూడా నీళ్లలో కలిసిపోయి నీళ్లు తప్ప ఏమి ఆపోమేం జగత్ సర్వం అని సప్తశతిలో చెప్పిన మంత్రాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే విశ్వం అంతా జలస్వరూపంగా ఉన్నది. ఆ జలం అంతా కూడా నారాయణమూర్తి, విష్ణు స్వరూపమైన నారాయణమూర్తి వ్యాపించి ఆదిశేషు మీద పడుకుని ఉన్నట్ట. అంటే ఏమన్నమాట, ఆపస్వరూపం మొత్తమే, అంటే విశ్వం మొత్తం కూడా ఆపస్వరూపం అని చెప్పే తత్వం ఉన్నది కాబట్టి ఈ మంత్రాన్ని ఆ పరంగా కూడా మనం అన్వయం చేసుకోవాలి అని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు అమృతం వై ప్రాణాహ అమృతమాపహ, నీలో ఉన్న ప్రాణం అమృత స్వరూపం సుమా, కానీ ఆ అమృతం ఆపస్వరూపం సుమా అనే మాట చెప్తున్నాడు. అంటే లేదు, అతి లౌకికమైన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా, మనకి చాలా ఇష్టమైన పదార్థం మనం తింటున్నాం. ఓ బ్రహ్మాండమైన స్వీట్ ఏదో ఇష్టమైంది, లేకపోతే ఒక హాట్ ఏదో ఇష్టమైంది తింటున్నాం. అది తిని ఆనందించాలంటే దాన్ని నీళ్ళ నోట్లో నమిలి లాలాజలంతో కలిపి ద్రవ రూపంలో తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఆనందించగలుగుతాం తప్ప ఘన పదార్థంగా యాజిగా ఒక టాబ్లెట్ మింగినట్టు మిగితే దాన్ని ఆనందించలేము. ఇది నిత్యానుభవం. అంటే రసో వయస రసస్వరూపమైన భగవంతుణ్ణి ఆ తత్వం నుంచే నువ్వు ఆనంద ప్రాప్తిని పొందే అవకాశం ఉంటుంది. ఆనందం కోసమే మానవుడు తప్పిస్తాడు. సో ఎవడు ఏ పని చేసినా సరే, మనం గాలి పీల్చినా, అన్నం తిన్నా, పని చేసినా, పని చేయకపోయినా కూడా సోమరిపోతులుగా కూర్చున్నా, లేదు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నా, జపం చేస్తున్నా, తపస్సు చేస్తున్నా, ఎవడు ఏ పని చేస్తున్నా సరే
వాడు ఆనందం కోసమే చేస్తాడు కాబట్టి ఆ ఆనందం అమృత స్వరూపం అని, ఆ అమృత స్వరూపం ఆపస్వరూపం అని అన్న భావాన్ని వేద మంత్రాలు అనేక రకాలుగా చెప్పటాన్ని ఈ పరంగా ఒకసారి మనం ఎందుకని మళ్ళీ అదే ఆపస్తత్వాన్ని భూతపరంగా కూడా చెప్పాడు అనే ఈ మాదిరిగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఋషీశ్వరులంతా కూడా చూడండి, వాళ్ళ చేతిలో కమండలలో జలం, కోపం వచ్చినా నీళ్లే, శాపం పెట్టేదానికి లేదు, అనుగ్రహించదలుచుకున్నా అనుగ్రహం మళ్ళీ నీళ్లే. అంటే ఆపస్వరూపానికి ఎంత ఏ మాదిరిగా మన జీవితాలకి దానికి అవినాభావ సంబంధం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. దాన్నే 80:20% రేషియోలో జలము ఘన పదార్థం, ద్రవ పదార్థం, ఘన పదార్థం మన శరీరాల్లో ఉన్నాయని. సో వాటర్ బాడీ మొత్తం కూడా చంద్రుడు అంటే మనసుకి సంకేతం. మనస్సు యొక్క కదలికలకి ఎట్లా ఈ ప్రపంచం మొత్తం అంటే మనసు యొక్క కదలికి శరీరం ఎట్లా స్లేవ్ లాగా ప్రవర్తిస్తుందో అట్లా చంద్రుడి యొక్క ప్రకంపనలకి భూమండలంలో ఉన్న నీళ్లు మొత్తం కూడా ఆటుపోట్లకు గురి కావటం, పూర్ణచంద్రుడు టైంలోను లేదు చంద్రుడు లేని స్థితిలోనూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ నీళ్ల మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. అట్లా మన శరీరంలో ఉన్నది కూడా ఎక్కువ నీళ్ల భాగమే కాబట్టి ఈ మనస్సు యొక్క ఆటుపోట్లకి అనేక రకాలుగా శరీరం గురి కావటం అనేది నిత్య జీవితంలో చూస్తాం. కాబట్టి ఈ ఆటుపోట్లని కంట్రోల్ చేసే విధానమైన సాధన ఏదైతే ఉందో దాన్ని చేయవలసి ఉంటుంది అన్న సంకేతాన్నే ఈ 3 మంత్రాల్లోనూ 7 నామాల్లోనూ 3-2 6 నామాల్లోనూ సాధనాపరంగా మనం అర్థం చేసుకోవటం ఉంటుంది. అట్లాగే గంగా అనే మాటని అన్వయం చేసుకునే విధానం కూడా జలభూతం మొత్తానికి రిప్రజెంటేటివ్గా మనం అర్థం చేసుకోవాలి. గంగా అంటే కేవలం గంగా నదికి మాత్రమే సంబంధించిన నీళ్ళని కాదు. గంగాని పట్టుకొస్తే మాకు శాప విముక్తి కలుగుతుంది అనడంలో ఈ గౌతమి అంటే గోదావరి నది రావటం అంటే గంగా అనే మాటని జలం మొత్తానికి శివ జటా జూటోద్భవేద్ గంగా అంటే మాత్రమే అందు నీళ్ళు జలభూతం మొత్తానికి ఆధారమైంది అన్న పరంగా అన్వయం చేసుకుంటే ఆపరమైనటువంటి మంత్రాన్ని కూడా ఇట్లా చూడు. ఓం గంగాం రస బ్రహ్మాత్మకం అంటే రసస్వరూపమైన బ్రహ్మస్వరూపమే గంగ సుమా. చలిత శక్త్యాత్మకం చలిస్తున్నటువంటి అఖండమైన చలన శక్తి కైనటిక్ ఎనర్జీ అమ్మవారి యొక్క తత్వం. అందుకని స్త్రీలింగం ఉన్నారు. రస బ్రహ్మాత్మకం చలిత శక్త్యాత్మకం అంతేకాదు జీవ తృప్త్యాత్మకం. ఏ జీవి ఆనందించాలన్నా వాడికి తృప్తి కలగాలి అనేటువంటిది తృప్తికి కారణభూతమైంది గంగా. సో జీవ తృప్త్యాత్మకం గంగే గంగాంబికే స్వాహ అనే మంత్రం కూడా మనం చూస్తాం. వందే గంగే గంగాంబికే స్వాహ. ఓం గంగాం రస బ్రహ్మాత్మకం చలిత శక్త్యాత్మకం జీవ తృప్త్యాత్మకం వందే గంగే గంగాంబికే స్వాహ. ఇప్పుడు ఏదో పుష్కరాలు లేకపోతే ఇప్పుడు మహాకుంభ, ఈ మహాకుంభ ఇన్ని కోట్ల మంది జనం రావటం చేయటం ఇదంతా ఎక్కడన్నా మామూలుగా బహుశా 4-5 దేశాల జనం జస్ట్ పోయి స్నానం చేసి కాముగా వాళ్ళ దోన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 25 లక్షల మంది హైయెస్ట్ ఇది మక్కా మసీదుకి వచ్చినప్పుడు తొక్కిస్తారట, చనిపోవటం, నానా గొడవలు అయినాయి. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది వస్తున్నారు పోతున్నారు అంటే సహజ సిద్ధమైనటువంటి జ్ఞానంతో పక్కవాడికి చేత అయితే సహాయం చేయాలి కానీ ఏమాత్రం కష్టపరచకూడదు అనే భావం మనసులో కనుక స్థిరంగా పెట్టుకున్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది అయినా భూమండలానికి భారం కాదు. కానీ అజ్ఞానంతో కూరుకుపోయి అవతలవాడిని బాధ పెట్టి బాధలో ఆనందించే తత్వం ఉన్నవాడు ఒక్కడున్నా కూడా వాడు భూమికి భారం అవుతాడు అనటంలో లేదు. అబద్ధం చెప్పేవాడిని భూదేవి భరించలేదు అని పెద్దవాళ్ళు మనకి చెప్పటంలో అంతరార్థాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో ఈ జలభూత పరంగా చెప్పటాన్ని ఇందువల్ల భవ అనే మాట ముందు చెప్పినా అంటే జలానికి అధిపతి అయినటువంటి భవతత్వాన్ని గురించి చెప్పినా, నారాయణ తత్వాన్ని మనకి చెప్పినా, ఆ జలం యొక్క ఇంపార్టెన్సు, ఆ జలపరమైనటువంటి సాధనా సంకేతాన్ని ఈ జలము భూమి పరంగా మొట్టమొదటి చెప్పిన తత్వాన్ని సాధనా పరంగా అన్వయం చేసుకున్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలనే మాటని ఇందులో మనం చూస్తాం. సో ఈ జలానికి కారణం ఏమనుకున్నాం? ఈ జలానికి కారణమైనటువంటి శక్తులు ఒకటి భగీరథుడు,
అంటే భగీరథ ప్రయత్నం, మానవ ప్రయత్నం. 2 దైవ సంకల్పం, అది శివానుగ్రహం. అంటే మధ్యలో ఉన్నటువంటి దేవత, మనం అనేక రకాల దేవతల్ని మన ఇష్టాలకి సరస్వతీదేవి, లేకపోతే లక్ష్మీదేవి, లేకపోతే భూదేవి, ఇవన్నీ అనేక రకాలుగా కొలుస్తూ ఉంటాం, అనేక రకాలుగా పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఏ దేవత ఏ పరమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలన్నా సరే అల్టిమేట్ గా ఆ దేవత పరమాత్ముడైనటువంటి పరమేశ్వరుడు నిరాకార బ్రహ్మ అయినటువంటి శివుడి యొక్క అనుగ్రహంతోనే ఆ దేవత రూపంలో, ఆ భూత రూపంలో మనకు అది ఇవ్వబడుతుంది అనే మాటని ఇండైరెక్ట్ గా సంకేతం. భగీరథుడు గంగను ప్రార్థించాడు, గంగ అనేది దేవతా స్వరూపం, ఒప్పుకున్నది. ఒప్పుకుని మళ్ళీ పరమేశ్వరుడు ఎక్కడ అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నారు, ఎవరెవరు ఏ దేవతల్ని ఏ మాదిరిగా పూజ చేసి ఏ మాదిరి ఫలితాలు పొందదలుచుకున్నా ఆ దేవతలు ఫలితాలు మనకి ఇస్తున్నారు అన్నప్పుడు ఇండైరెక్ట్ గా దాని వెనకాల అంతరార్థంగా ఉన్నది ఆ నిరాకార పరబ్రహ్మ యొక్క అనుగ్రహ తత్వమే సుమా. దాన్నే ఎందో అనువాకంలో ఆతార్యాయచ ఆలాధ్యాయచ అనే మాట చెప్తాడు. ఆతార్య అంటే అవతార పురుషుడు, ఆలాధ్య అంటే అవతార పురుషుడిని పంపించిన మూలతత్వం. సో ఆ మూలతత్వాన్ని ఆధారం చేసుకుని మన మధ్యలోకి వచ్చి ఈ పంచబ్రహ్మల రూపంలోను పంచభూతాల రూపంలోను మన మధ్యలోకి వచ్చి మన పురోగతి కోసం తాపత్రయపడి మనని పైకి తీసుకుపోయేదానికి చేస్తున్న ప్రయత్నాలే ఈ దైవపరమైనటువంటి ప్రయత్నాలు అన్న మాటగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఇందులో ఆ కపర్దేపరమైనటువంటి తత్వంగా మనం ఏమనుకున్నాం, అనేకమైనటువంటి వెంట్రుకలు విశృంఖలంగా ఉండటం, అది కపర్దంగా ఉండటం అంటే ఏకాగ్రత సాధించండి. ఏకాగ్రత తర్వాత సో ఆలోచనరహిత స్థితి, అదే యుక్తకేశ అంత ముందు చెప్పుకున్న మంత్రం. సో నీరు అనగానే నియంత్రణ, అంటే మన శరీరంలో అనేక రకాల శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల్ని సరైనటువంటి నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే పొందవలసిన ఫలితం పొందుతాము అనే సంకేతం. స్వామి చెప్పిన మాట నశ్రేయో నియమం వినా, ఆ మాట ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే శ్రేయరహితమైన నియమరహితమైన జీవితం ఆపదలకి ఆలవాలం అవుతుంది తప్ప శ్రేయస్సుకి ఆధారం కాదు. నశ్రేయో అంటే స్వామి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఓ క్రికెట్ ఆడుతున్నారు, ఆ క్రికెట్ని నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఆ క్రికెట్కి సంబంధించిన నియమ నిబంధనలతో వాళ్ళు ఆడుతున్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతావు తప్ప ఆ 25 గజాలు 20 గజాలు దూరం నుంచి వాడు బాల్ వేస్తే ఆ బాల్ వీడు కొన్ని నియమాలకి అనుసరించి లోబడి ఆ బాల్ వేస్తే అప్పుడు ఆ బాల్ వాడు కొడితే అది 6 అయితే ఓహో అని ఎంజాయ్ చేస్తావు. సపోజ్ వాడు ఇష్టం వచ్చిన విధానంగా వాడు బాల్ వేయచ్చు, చాలా దగ్గర పోయి వేయచ్చు, లేకపోతే చాలా దూరంగా వేయచ్చు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు కొట్టచ్చు. ఆ గేమ్ మనం ఎంజాయ్ చేయగలుగుతామా? సో నియమ నిబంధన రహితమైనటువంటి జీవితం ప్రమాదకారి కూడాను. అదే నశ్రేయో నియమం వినా అనే మాటని స్వామి అనేక రకాలుగా ఏదైతే చెప్పారో ఆ వివరాలనే ఇక్కడ జల భూపరంగా చెప్తున్నారు అన్న మాటని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ కపర్దే అనే మాటలో అనేక రకాల కంట్రోల్స్, నియమాలు, ఎంత కావాలో అంతే ఇవ్వటం. నీళ్లు ఉన్న నీళ్ళని ఇచ్చాడు, మొత్తం భూదేవి కొట్టుకుపోతుంది కాబట్టి అసలు ఇవ్వలేదు, మళ్ళీ అది ఇంకో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎంత కావాలో అంత ఇవ్వటం అనేది. ఇంకొక చిన్న రహస్యం కూడా ఇందులో మనం తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే భూతాల యొక్క ఆవిష్కరణ మీరు చూడండి. ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయు అగ్ని, అగ్ని నుంచి అగ్ని వచ్చింది, అగ్నో ఆపహ నీళ్ళు వచ్చింది, ఆపో పృథివీ నీళ్లల్లో నుంచి భూమి వచ్చింది. అంటే నీళ్లల్లో ఉన్నటువంటి ఘన పదార్థం లేదు, మట్టి లేదు, మశానం, ఇంకోటి అది తెట్టు గట్టి భూమి అయింది అనే మాట చెప్తున్నాం. అదే మనం యాక్సెప్ట్ అదే దేవి సప్తశతులు కూడా అదే ఆ నీళ్ళంతా వచ్చింది. తర్వాత బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ పుట్టినాక నీళ్లే లేవు, ఆ మధు కైటబులు వాళ్ళ మదడు ఆ కథ కథాపరంగా ఆ మాదిరిగా అప్పుడు చెప్పుకున్నాం. అంటే ఏమన్నమాట, నీళ్లల్లో నుంచి పుట్టిన భూమి, నీళ్లల్లో నుంచే భూమి పుట్టింది, కానీ నీళ్లలో నుంచి భూమి పుట్టిన నీళ్లు లేకపోవటం మూలంగా ఈ 60,000 మంది వాళ్ళ పితరులు తరించని స్థితికి కారణం. కాబట్టి భగీరథుడు తండ్రి ఆ ప్రయత్నం మొదలుపెట్టి చివరికి భగీరథుడు మనోడు కాబట్టి దాన్ని సాధించాడు అనే కథ కూడా మనం చూస్తాం. అంటే దాని అంతరార్థం ఏమిటి, భూమికి ఆధారం నీళ్ళైనా కూడా ఆ నీళ్లు నీకు రక్షించవు, ఆ నీళ్లు నీ రక్షణకి రావు.
భూమి మీద ఉన్న నీళ్లు మాత్రమే నీకు ఉపయోగము. అంటే విశ్వం అంతా నీళ్లతోనే ఉన్నది. విశ్వంతో ఉన్నటువంటి నీళ్లు కాదు, నీలో అంతర్గతంగా చలిస్తున్నటువంటి జలతత్వం ఏదైతే ఉందో ఆ జలతత్వం, ఆ ప్రవాహాలు, అది రక్త ప్రవాహం అనండి, భావ ప్రవాహం అనండి, కాంతి ప్రవాహం అనండి, లేదు నాడీలో ఉన్నటువంటి శక్తి ప్రవాహం అనండి, ఆ ప్రవాహాల్ని ఇష్టం వచ్చినట్టుగా కదిలించకుండా ఒక నియంత్రణ ప్రకారం వాటిని కనుక ఉపయోగించుకోగలిగేటట్టయితే నువ్వు పొందవలసినటువంటి ఉత్తమోత్తమైన అమృత ఆనందమయ స్థితిని పొందగలుగుతావు అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో చూడొచ్చు. విశ్వం అంతా నీళ్లే ఉన్నాయి, ఆ నీళ్ళని గురించి మాట్లాడలేదు, నీలో ఉన్నటువంటి ప్రవాహాల గురించి వాటిని ఏ మాదిరిగా నువ్వు ఉపయోగించుకుంటావు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా చూడొచ్చు. అంటే ఆ 60,000 మంది వాళ్ళు ముక్తి పొందేదానికి నీళ్లలో నుంచి కదా భూమి పుట్టింది, మళ్ళీ ముక్తి పొందేదానికి నీళ్లు వాళ్ళ చనిపోయిన ఆ బూడిదల మీదుగా నీళ్లు ప్రవహిస్తే, గంగ ప్రవహిస్తే వాడు ముక్తి పొందడం అనే మాట ఏమిటి? అది సాంకేతికంగా చెప్పబడ్డ కథలే తప్ప ఆ కథని యథాతథంగా కథగా కాకుండా ఆ కథలో ఉన్నటువంటి సాధనాపరమైన అంతరార్థాన్ని తీసుకుంటే మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న సూచన ఇందులో మనం చూడొచ్చు. మనలో ఉన్నటువంటి అనేక రకాల ప్రవాహాల్ని సరైనటువంటి నియంత్రణ విధానం, ఒకసారి కోపం వచ్చింది, స్వామి చెప్పిన ఎగ్జాంపుల్, ఒకసారి కోపం వచ్చింది అంటే నియంత్రణ దాటి ఆ శక్తి బయటికి పోయింది. ఒకసారి కోపం వస్తే 6 నెలల పాటు అక్యుములేట్ చేసిన ఎనర్జీ మొత్తం భ్రష్ట్ అయిపోతుంది. లేదు డిప్రెషన్ వచ్చింది, ఇంకో మాదిరిగా పోతుంది. సో ఒకసారి కోపం, ఒకసారి డిప్రెషన్ జీవితాంతం అట్టే వస్తూ పోతున్నాయి, పనికి రాకుండా భ్రష్టు పెట్టిపోతాడు. లేదు అత్యుత్సాహము, లేదు ఏ రకమైన ఉత్సాహరహితమైనటువంటి స్థితి, వాడికి కూడా ఏ రకమైన ఉపయోగం ఉండదు. సో ఆటుపోటుల్లాగా ఈ జీవితంలో వస్తున్నటువంటి వాటిని, సో శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి మనస్సు, బాహ్య ప్రపంచంలో భూమండలాన్ని కంట్రోల్ చేస్తూ, భూమండలం మీద ఉన్న నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి చంద్రుడు పరమైనటువంటి అన్వయాన్ని చూసేటట్టయితే బయట ప్రపంచంలో చంద్రుడు తన యొక్క వృద్ధి క్షయాల మూలంగా ఏ మాదిరిగా జలం మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఆటుపోట్లకి గురి చేస్తున్నాడో, అట్లాగే మనలో ఉన్నటువంటి మనస్సు, మనోభావాలు, ఆ అవి ఆ కదలికలు శరీరం మొత్తాన్ని ఆనందమయంగా లేదు దుఃఖమయంగా అనేక రకాలుగా కదిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని స్థిరపరిచే ప్రయత్నం చేయండి అన్న సంకేతాన్ని వీటిల్లో మనం చూస్తాం. దానికే భగీరథ ప్రయత్నం చేయాలి అంటే వదిలిపెట్టకుండా, స్వామి చెప్పిన మాట, పట్టిన పట్టేదో పట్టనే పట్టేది, అడిగినది ఇడుదాకా విడవకుండు. ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నారు, గట్టిగా నన్ను పట్టుకో, ఇచ్చేదాకా వదిలిపెట్టమోక, భయపడమోక, బాధపడమోక, కోపం తెచ్చుకోమోక, ద్వేషం తెచ్చుకోమోక, చిట్ట చివరి దాకా వదిలిపెట్టకుండా పట్టుకో. తానీషా గురించి ఒక కథ చెప్తారు. ఇది రామదాసు తానీషా. ఆ క్రితం జన్మలో వాడు బ్రాహ్మడని 108 ఘటాలతో అభిషేకం చేస్తామని అనుకున్నాడని, ఆ లెక్క మరి తప్పు చేశాడో ఏం చేశాడో తెలీదు. 100 అయింది, 106, 107, 107 ఇంకా కాలేదే, నేను చేసినా సరే ఇంత ప్రయత్నం చేసినా నాకు కాలేదని ఆ చివరి ఘటాన్ని నేల మీద వేసి వెళ్ళిపోయినాడని, అందులోంచి ఒక బొట్టు పోయి శివలింగం మీద పెట్టి వాడు 108 కంప్లీట్ అయ్యి మరుసటి జన్మలో, అంటే అహంకారంగా చేశాడు కాబట్టి తానిషాగా ఒక ముస్లిం చక్రవర్తి అయినా ఆ పూర్వపుణ్య వశాత్తు, వెనక జన్మలో చేసిన సాధన వశాత్తు రామదాసు ప్రయత్నం చేస్తుంటే రామదాసుకి కనిపించని రామలక్ష్మణుడు ఆ తానిషాగవే కల్లో కనిపించి వాటికి డబ్బులు ఇచ్చి 6 లక్షల నిష్కాలు ఇచ్చి వీళ్ళని వదిలిపెట్టించారు, రసీదు కూడా తీసుకున్నారు అనే మాట కథగా చెప్తారు. అంటే ఏమన్నమాట, ఏ జన్మల్లో చేసిన మంచి చెడ్డలు కూడా మనతో పాటు వెన్నంటే ఉంటే తప్ప పోవు. కాబట్టి దాన్ని సంస్కరించుకునే దానికి మనో నియంత్రణ, మనోస్థిరత్వం, మనోరహిత స్థితి అనే మెట్లల్లో మనోరహిత స్థితి పొందేదాకా ఇది తప్పదు. కాబట్టి ఆ స్థిరత్వాన్ని నీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రవాహాల యొక్క కంట్రోల్ మూలంగా, అంటే నిబద్ధత మూలంగా సాధించు అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు మనకి చెప్తాయి. దానికి ఏమనుకున్నాం, భూమి కన్నా 100 రెట్లు పెద్ద భూతం నీళ్లు భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో ఒద్దికగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎంత ఎదిగితే అంత ఒదుగు, ఎన్ని
చెట్టుకి ఎన్ని పళ్ళుంటే అంత కిందకి అది వంగుతుంది. ఎంత జ్ఞాన సంపన్నుడైతే అంత కిందకి. ఇప్పుడు స్వామి మనకి ఎగ్జాంపుల్. సాక్షాత్ పరబ్రహ్మ, సదాశివ బ్రహ్మ, దశావతారాల్ని పంపించిన పరబ్రహ్మ ఎంత క్యాజువల్గా, ఎంత నార్మల్గా, ఎంత ఏ మాదిరిగా ఉండేవాళ్ళు అనేది లౌకిక జీవితంలో మనం చూసాం. కాబట్టి భగవంతుడు మానవులతో ఇంత చనువుగా ఆ మాదిరిగా ఉండటం అనేది మనం ఊహించగలుగుతాం. లేదా భగవంతుడిని ఒక ఒక ఫ్రేమ్లో బిగించేసి ఇది భగవంతుడు, దగ్గరికి పోయేదానికి వీల్లేదు, చాలా భయం, ఆ మాదిరిగా కాకుండా ఏ మాదిరిగా నిత్య జీవితంలో భగవంతుడి యొక్క అనుభూతుల్ని పంచుతూ మనతో పాటు తిరగటం అన్న పరమైనటువంటి, అంటే ఎంత ఎక్కువ శక్తి ఉన్నా అంత ఎక్కువ శక్తితోనూ ఎట్లా ఒదిగి ఉండాలి అన్న తత్వాన్ని కూడా, భూమండలానికి ఆధారభూతమైన జలం భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన విధానం, అంటే ఏ మాదిరిగా నదుల రూపంలో ప్రవహించి జీవానికి కారణం కావటం. సో ఈ చెట్టు పెరగటం, అందులోంచి ఆకు ఎనర్జీ తీసుకోవటం, కాయ రూపం, ఇవన్నీ కావాలన్నా కూడా దానికి ఆధారభూతమైన నది. కాబట్టి దీన్ని మోర్ దాన్ 50% కనుక ఒక శరీరం ఎందులో ఉన్నట్టయితే దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. 80% నీళ్లే ఉన్నాయి. కాబట్టి విశ్వం ఆపోమయం అన్న మాటగా ఈ మంత్రపర అన్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవి ఈ శీఘ్ర్య, శీభ్య ఈ మంత్రాల్లో ఉన్నటువంటి వీటిని శీఘ్ర్యాయ, శీభ్యాయ తర్వాత చెప్పిన 2 నామాలు ఉర్మ్యాయ, అవస్వన్యాయ. వీటి యొక్క సాధారణ అర్థం ఏమిటి? నీళ్లలో ఉన్నటువంటి అలల రూపం, అంటే సముద్రంలో ఉన్నటువంటి అలల రూపం, లోతైన నీళ్లలో ఉన్నటువంటి నిశ్చల రూపం. అంటే సాధన ఎట్లా ఎన్నుకోవాలో ముందు చెప్పారు. అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత ప్రవాహాల్ని, మనోభావాల్ని, లేదు శక్తి ప్రవాహాల్ని, లేదు బీపీ అంటున్నాం. ఏమిటి బీపీ? రక్త ప్రవాహంలో ఉన్న అవకతవకలే బీపీ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఈ ప్రవాహాల యొక్క కంట్రోల్ ఏ మాదిరిగా ఉంచటం మూలంగా నీ సాధనకు అనుకూలమైన స్థితి వస్తుందో, ప్రాణాయామంలో అనేక రకాలైన చలనాలు, యోగానంద గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. యోగానంద గురువు ఒక యోగి దగ్గరికి పోతే ఆయన చేస్తున్న యోగ సాధనకి జంఝామార్తంలో ఏ మాదిరిగా తలుపులు, కిటికీలు కొట్టుకుంటే అట్లా కొట్టుకునేటవి. అంటే ఆ మాదిరి తీవ్రమైన ప్రయత్నాల దగ్గర నుంచి అతి సాధారణమైనటువంటి చీమ పాకుతుంటే, లేదు ఒక మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారుతున్నప్పుడు అందులో శబ్దం వస్తుంది, కానీ ఆ శబ్దం మనకి వినపడుతుందే? అంత నిశ్శబ్దపరమైనటువంటి శబ్దాన్ని కూడా ఓంకార తత్వపరంగా అన్వయం చేసుకోవటం. అంటే నిశ్శబ్దంలోని శబ్దం వచ్చేటప్పుడు ఎంత సున్నితంగా వచ్చిందో ఆ మాదిరి సున్నితత్వాన్ని, స్థిరత్వాన్ని, నిశ్చలత్వాన్ని, ఆ నిదాన ప్రవాహాన్ని ముందు సాధించగలిగేటట్టయితే పొందవలసిన స్థితి పొందుతావు. సో ఆ అన్వయాన్ని అట్లా దాన్ని చేసుకోవచ్చు. ఈ ఊర్మ్యాయ, అవస్వన్యాయలో నీటి అంటే సముద్ర అలల రూపంలోనూ, లోతైన నిశ్చల రూపంలోనూ దాన్ని స్వామి చెప్పిన మాట డీప్ ఇన్ ఓషన్ ఈజ్ డివోషన్ అన్నారు. అంటే సముద్రం అడుగున అఖండమైన ప్రశాంతత ఉంటుంది, కానీ ఆ ప్రశాంతత స్థితి పొందగలిగేదానికి చాలా ప్రయత్నపూర్వకమైన సాధన కావాల్సి ఉంటుంది. బాహ్యమైనటువంటి అలలు మన మనో ఆలోచనలకి సంకేతాలు అయ్యేటట్టయితే, ఆ బాహ్యమైన అలలు ఏమాత్రం లేకుండా అత్యంత నిశ్చలంగా ఉన్నటువంటి స్థితి మనలోనే గాఢ నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర స్థితిలో ఉండే స్థితికి సంకేతం. ఈ పరంగా ఏ మాదిరి వేవులెంచు గాఢ నిద్రలో ఉన్నవాడికి ఉంటాయి అనుకుంటే 1 నుంచి 3 అనుకున్నాం. లేదు లౌకిక జీవితంలో గడుపుతున్నవాడు, ప్రశాంతమైన లౌకిక జీవితం గడుపుతున్న వాటిలో 8 నుంచి 14 అనుకున్నాం. సో ఆ మాదిరి స్థితిలో కూడా ఈ 1, 3 స్థితిని అనుభవించగలగటం అనే మాటని ఇండైరెక్ట్ గా ఈ చలన రూపంలో, ఈ అలల జలన రూపంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. సో ఏకాగ్రత పరంగా నిత్యం మనకు అనుభవంలో ఉన్న చిన్నప్పటి బట్టి ఆడుకుంటూ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ పరంగా చూసేటట్టయితే కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒక భూతద్దాన్ని తీసుకుని ఎండలో పెట్టేటట్టు, ఎండలో నుంచి దాని కిరణాలు ఏకీకృతమైన ఒక కాగితం మీదనో ఆకు మీదనో పడేటట్టు చేస్తే ఆకు కాలిపోవటం మనకు తెలుసు. అదే ఆ భూతద్దాన్ని మనం కదిలిస్తూ ఉంటే గంట సేపు ఉన్నా కాలదు.
అంటే ఏకాగ్రమైన చిత్తం, ఏకాగ్రత సాధించటం అనేది అమనస్కతకి మొట్టమొదటి బేసు. అమనస్కత బేసు ఏకాగ్రత. ఏకాగ్రత నుంచి అమనస్కత పోవాలి కాబట్టి ముందు ఏకాగ్రత అనేది, ఏ పని చేస్తున్నా ఏకాగ్రంగా చేయటం. సేవ చేస్తున్నాడు, బ్రహ్మాండం ఏకాగ్రంగా చేశాడు. సాధన చేస్తున్నాడు, అప్పుడు ఏకాగ్రంగా చేయగలుగుతాడు. రామకృష్ణ పరమహంస ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఆయన దగ్గర రాము అని ఒక సర్వెంట్ ఉండేవాడు, కుర్రాడు, చిన్న కుర్రాడు. ఏ పని చేసినా చాలా బ్రహ్మాండంగా, అత్యంత నిబద్ధతతో చేసేవాడు. హుక్కా ఇవ్వాలన్నా రామునే ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలన్నా రామునే చేయాలి, ఆ మాదిరి అనేవాట. అంటే ఏమన్నమాట అర్థం? ఆ నిబద్ధతతో నువ్వు చేసినప్పుడు ఏ మాదిరిగా నువ్వు ఫలితాన్ని పొందగలుగుతావు అనే మాటను ఇండికేట్ చేయటం. అంటే దీనిలో చదువుకి మిగతా వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. షిరిడి అవతారంలో సో ఆ బ్రాహ్మణ్ణి, కుర్రాడిని శివపరంగా తీసుకుపోతాడు గ్రాడ్యువల్గా. సో మేఘశ్యామ్. సో ఆ మాదిరిగా చదువు సంధ్యల కన్నా కూడా ఆ నిబద్ధత, పట్టుకున్న దాన్ని ఏదో బలంగా గట్టిగా నమ్మకం, దాని పరమైనటువంటి సాధనలో ఏ మాదిరి ఫలితాలు ఇస్తాయి అనే మాటని ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు ఇందులో. సో ఈ ఊర్మ్యాయ, అవస్వన్యాయ అంటే సముద్రం పైన కనపడే అలలు, సముద్ర సముద్ర గర్భంలో ఉన్న నిశ్చలత పరమైనటువంటి అన్వయం మనం తీసుకున్నప్పుడు సాధారణ జీవితంలో అనేక రకాలైన ఒడిదుడుకులు తప్పవు. ఈ సాధారణ జీవితం నుంచి అనేక రకాలుగా ఉన్నటువంటి మనో కదలికల్ని కట్టడి చేసి ఏకాగ్రత చేయటం అనే ఇండికేషన్ ఇందులో మనం చూస్తున్నాము. దీన్నే ఆదిశంకర్ల వారి మాటలో చూసేటట్టయితే ముండే మతిర్భిన్న, అన్ని తలకాయలు ఒకే మాదిరి ఆకృతిలో ఉన్నా కూడా వాళ్ళ వెనకాల, వాళ్ళ తలల్లో కలుగుతున్నటువంటి ఆలోచనలలో ఉన్న వైరుధ్యాల మూలంగా అందరూ అన్ని పనులకి సమర్థులు కారు. సో అన్ని పనులకి సమర్థులు కాదు అన్నప్పుడు అందరికీ కామన్ గోల్ ఒకటి ఉంది. ఆ కామన్ గోలే ముక్తి, లేకపోతే ఆలోచన రహిత స్థితి. కాబట్టి ఏం చేయటం మూలంగా, అంటే ఏ నిబద్ధత పాటించటం మూలంగా ఆ స్థితికి మనం పోగలుగుతాము, దానికోసం ప్రయత్నం చేస్తున్నావా? సపోజ్ స్వామి మాటని దీనికి అన్వయం చేసేటట్టయితే, మీరు అడిగినవన్నీ నేను ఇవ్వటంలో ఉద్దేశం, ఏది మీరు అడగాలో అది ఏనాటికైనా అడగగలుగుతారు అనే ఉద్దేశంతో మీరు అడిగిన చెత్త అంతా నేను ఇస్తున్నాను అనే మాట చెప్పారు. అంటే ఇస్తున్నది మనం అడుగుతున్నది చెత్త, ఆయన ఇస్తున్నది చెత్త. ఆయన ఎందుకు ఇస్తున్నారంటే ఈ చెత్తలో నుంచి మనం బయటపడి ఏకాగ్రమైన మనసు, చిట్ట చివరికి నేను భగవంతుల్లో ఐక్యమైపోవాలనే భావన మనకు కలిగే దానికోసం ఆయన ఇస్తున్నాను అనే మాట చెప్పారు. అంటే అల్టిమేట్ గోల్ అది, జీవిత గమ్యం అది. జీవిత గమ్యం ఏదైతే ఉందో, అనేక రకాల అన్ని తలకాయలు ఒకే ఆకృతిలో ఉన్న ఆలోచనల్లో ఏకీకృత లేకపోవటం అనేది, అనేక రకాలుగా ఉండటం అనేది సాధారణమైన ప్రపంచం అయ్యేటట్టయితే, ఆలోచనలలో ఏకీకృతం ముందు పట్టుకొచ్చి ఏకీకృతం నుంచి అమనస్కత పట్టుకురావటం అనేది నెక్స్ట్ స్టెప్ అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రంలో మనకి చెప్తున్నారు. సో ఒక్కసారి సాధనాపరంగా ఈ 4 రకాల జలాలని ఒక్కసారి మనం ఎనలైజ్ చేసేటట్టయితే, శీఘ్రంగా ఉన్న నీటి ప్రవాహాలు, అంటే జలపాతాలు పైనుంచి కిందకు దూకుతున్నాయి. ఒక గ్లాస్ నీళ్ళు అందులోంచి తీసుకుని తాగాలంటేనే మనకు సాధ్యం కాదు. కాబట్టి అంత శీఘ్రంగా కదులుతున్నటువంటి స్థితిలో సాధ్యం కాదు అన్న సంకేతం. శీభ్యాయ అంటే ప్రవాహాలు, అంటే లోతు లేని నీరు. ఓకే, మామూలు చెరువు లోతు లేని నీళ్ళలో మనం ఉండటం కూడా సాధ్యం కాదు. అది కూడా సాధనకి అనుకూలత లేని సంకేతం. ఊర్మ్యాయ సముద్రం మీద ఉపరితలం. ఇది మనం సంతకి పోయేటట్టయితే ఘోషలాగా ఎట్లా ఉంటుందో చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి. బయట నుంచి మనం వింటుంటే సంత అంతా గోలగా ఉంటుంది. అదే సంతలోకి నువ్వు ఎంట్రీ అయితే నీకేం గోల అనిపించదు. అంటే ఏమన్నమాట, ఆ గోలకి మనం అలవాటు పడిపోవటం మూలంగా, ఇప్పుడు సపోజ్ రోడ్డు అంతా హార్న్లు కొట్టుకుంటూ రకరకాలుగా గొడవలు, గందరగోళంగా, దీనికి ఎంత అలవాటు పడిపోయినా ఉంటే అది గందరగోళం అని కానీ,
మన నిశ్శబ్దతకి భంగం కలుగుతోందని కానీ, నిశ్శబ్దరహితమైనటువంటి ఒక స్థితి అక్కడ ఉన్నదని కానీ మనం ఊహించలేని విధానంగా దానిలో అలవాటు పడిపోయాను. అంటే కలలో ఉన్నవాడికి కళ అని ఎట్లా తెలియదో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాల్లో పడి ఉండటం మూలంగా మనం శబ్ద ప్రపంచంలో నిశ్శబ్దానికి చాలా దూరంగా బతుకుతున్నాం అన్న భావనే లేని స్థితిలో మనం బతకటం కాదు, అందులోంచి బయటపడండి అన్న సంకేతం. సో ఊర్మియాయ అంటే సముద్రం మీద ఉండే ఉపరితలం అంతా కూడా ఈ సంతలాగా సదా కదులుతూ ఉంటుంది. అదే సముద్రం లోపలికి పోయేటట్టయితే అవస్వన్యాయ చాలా నిశ్చలంగా ఉంటుంది. సో వీటన్నిటికీ కారణం ఒకే జలం అనేక రకాల స్థితుల్లో ఉంటుంది. అట్లా ఒకే మాదిరి తల మనస్సు, కానీ ఆ మనస్సులో ఉన్నటువంటి అనేక రకాల సంకల్ప వికల్పాల మూలంగా అనేక స్థితులు మనకి ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటిని నిశ్శబ్దం చేసే స్థితిగా, వాటిని కంట్రోల్ చేసే స్థితిగా, వాటిని వాట్ యు కాల్ దట్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి. గంజి పెట్టినటువంటి పోలీస్ డ్రెస్సు యాజ్ ఇట్ ఈస్గా ఓ సూట్ కేసులో మీరు సర్దే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఒక డ్రెస్సో 2 డ్రెస్సులో పెట్టేప్పటికి ఆ సూట్ కేసు నిండిపోతుంది. దాన్నే నీట్గా కొంచెం నీళ్లు చల్లి ఇస్త్రీ చేసి ఆ ఇస్త్రీ బట్టలు కనుక అందులో పెట్టేటైతే 16 జతలు అందులో పడతాయి. అంటే ఏమిటి దాని అర్థం? అంటే గుడ్డ అవే, కానీ ఆ నిబద్ధత లేకపోవటం మూలంగా మన సంకల్పాలు వికల్పాలు లెఫ్ట్ అండ్ రైట్ పొడుగు పేకాలాగా ఏమాత్రం విచక్షణ రహితంగా అన్ని వైపుల నుంచి దూసుకొచ్చే స్థితి, అన్ని వైపుల నుంచి వాటిని గ్రహించే స్థితి, ఈ మాదిరిగా ఉన్నటువంటి బతుకులో ఆనందం అనేది ఆ రసోవైసహ తత్వం దొరకదు. కాబట్టి ముందు వీటిని కంట్రోల్ చేసి నిబద్ధతగా నిశ్శబ్దం వైపు వీటిని ప్రయాణం చేయించండి. వీటిలో మీరు నిబద్ధత పట్టుకొచ్చినప్పుడు మాత్రమే అన్నిట్లో ఉన్నటువంటి రసతత్వాన్ని, రసోవైసహ అన్న ఆనందతత్వాన్ని అనుభవించగలుగుతారు అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో బాహ్య సముద్రంలో భౌతిక అలలతో గజిబిజిగా ఉండే ప్రపంచం ఎట్లా ఉంటుందో, మానవుడి యొక్క మనోసముద్రం అనేక రకాల అలలతో అదే మాదిరిగా ఉండేటట్టయితే వాడికి భగవంతుడి యొక్క అనుభవం అసాధ్యము. అదే గాఢ నిద్రలలో ఆలోచన లేని ప్రశాంత స్థితి కూడా మనకి నిత్యానుభవమే, కానీ ఆ అనుభవం ఏమిటో మనకి తెలియదు. అది ఎట్లా అనుభవిస్తున్నాం అంటే బాలోన్మత్త పిశాచవత్, బాలు ఉన్మత్తుడు, దయ్యం పట్టినవాడు, వీళ్ళు చేస్తున్న పనులు చేస్తున్నట్టుగానే భగవంతుడు కూడా ఉంటాడు. వీళ్ళంతా అజ్ఞానంతో ఉండటం వీళ్ళు చేస్తున్నారు, జ్ఞానంతో భగవంతుడు చేస్తున్నాడు. ఆ స్థితికి మనం పోవటం అంటే చర్యల్లో ఏమాత్రం మార్పు ఉండదు. ఇదే తినటం ఉంటుంది, ఇదే తాగటం ఉంటుంది, ఇదే సత్సంగం ఉంటుంది, ఇదే సేవ ఉంటుంది, ఇదే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఆ మనోప్రశాంతత సాధించటం అనేది ఎట్లాగు అన్న మాటని, అంటే జీవితం అదే మాదిరిగా కంటిన్యూ అవుతున్నా ఆ మనోప్రశాంతత పొందే విధానాన్ని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయి. లేదు, ఖాళీగా మనసు పెట్టేది అవకాశం లేదు. కాబట్టి ఖాళీగా ఉందంటే అనేక రకాల పనికిరాని ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ మనస్సుని నాదం మీద ఎప్పుడైతే నిలుపుతామో ఆ నాదం గ్రాడ్యువల్గా నిశ్శబ్దానికి, నాదాంతం నిశ్శబ్దం వ్యాపి రోజుని ఆ 8 స్థాయిలో చివరికి నిశ్శబ్దానికి తీసుకుపోతుంది అన్న పదంగా చెప్తున్నాడు. ఇక్కడ సముద్రం అంటున్నాం. సముద్రకం ఇది సముద్రక ఇది సముద్ర. అంటే దానికి వేరే ఎవరు ఇతరులు నియంత్రణ చేసేదని కాదు, తనకి తానుగా స్వయం నియంత్రణ. ఇప్పుడు ఒక్కసారి నదీ ప్రవాహం గట్ల మధ్యలో ప్రయాణం చేయటం, అది సముద్రంలో కలవటం అనేది గుర్తు చేసుకునేటట్టయితే, నదీ ప్రవాహాన్ని మానవ జీవితంతో పోల్చేటట్టయితే, సముద్రాన్ని భగవంతుడితో పోల్చేటట్టయితే, సముద్రానికి నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ నియమాలు అవి? తనంతట తను పెట్టుకున్న నియమాలు. సో అది ఎల్లలు దాటి బయటికి రాదు. అక్కడ దాకా హోరుగా పైకి వస్తుంది, అలలు ఒడ్డుకొస్తాయి, ఒడ్డుకొచ్చినాక మళ్ళీ వెనక్కి పోటు, అక్కడక్కడే తిరుగుతూ ఉండటమే మనం చూస్తాం తప్ప, ఇన్ని నదులు నీళ్లు అందులోకి పోతున్నాయి కాబట్టి
అదే పద్ధతిలో క్రమక్రమంగా పెరిగి ఊళ్ళని ముంచేయటం అనేది సాధారణంగా మనకు కనపడదు. అంటే దానికి నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆ నియమాలు స్వయం ప్రకటిత నియమాలు, తనంతట తను పెట్టుకున్న నియమాలు. నదికి అయ్యేటట్టయితే ప్రకృతి కల్పిత నియమాలు. ఆ 2 గట్ల మధ్యలో ప్రవహించినప్పుడు మాత్రమే ఆ సముద్రం ఆ నది సముద్రంలో కలవగలుగుతుంది. సపోజ్ నది స్థాయిలోనే మనం నియమాలు తీసేసి గట్లు కనుక తీసేసేటట్టయితే ఆ నది సముద్రంలో కలవలేక ఎటు పోలేక దాని డైరెక్షన్ పోగొట్టుకుని నిస్తేజమైపోతుంది అన్న పరమైనటువంటి అన్వయం. నమః నమః అనే 2 నమస్కారాల మధ్యలో మంత్రం చెప్పినప్పుడు 2 గట్ల మధ్యలో నది ప్రవహించి సముద్రంలో కలిసినట్టుగా నియంత్రణ పూర్వకమైనటువంటి జీవితంతో పొందవలసినటువంటి అద్వితీయ తత్వాన్ని సముద్ర రూపంలో మనం పొందినప్పుడు ఆ సముద్రానికి, సాకార సముద్రానికి నియమాలు ఉంటే గాని ఆ నియమాలు స్వయం ప్రకటిత నియమాలు, స్వయం కల్పిత. సపోజ్ సాక్షాత్ భగవాన్ సత్యసాయిబాబా మన మధ్యలోకి వచ్చారు. ఆయనకి నియమాలు ఉన్నాయా? సాధారణ మానవ నియమాలే పాటించారు. నిజంగా నియమాలు ఉన్నాయా? ఏ నియమం లేదు. అన్ని రకాల శాస్త్రీయ నియమాల్ని ఉల్లంఘిస్తూ అనేక రకాల పనులు చేశారు. పోనీ నియమరహితంగా జీవించారు. మామూలు మానవులు ఏ మాదిరిగా సాధారణమైన ధర్మ నియమాలు ఏదైతే మనం పాటించాలో ఆ ధర్మపరమైనటువంటి నియమాల్ని పాటిస్తూ స్వయంగా మనంతట మనం మనల్ని నియంత్రించుకునే స్థాయికి పోవటం అనేది సముద్ర స్థితి. మామూలు మానవుడి స్థితి నది స్థితి. ఈ నది యొక్క గమ్యం సముద్రము అనటంలో ఉన్న అంతరార్థాన్ని అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికే యజ్ఞపరంగా దీన్ని ఆలోచించినప్పుడు యజ్ఞాజ్ఞని అంటే ఇవాళైతే మనం ఏదో కర్పూరం పెట్టి ఒక అగ్గిపుల్లు పెట్టి గీసి వెలిగిస్తున్నాం. సాధారణంగా యజ్ఞాజ్ఞని రగిల్చేదానికి అగ్ని స్వరూపం నుండి జమ్మి కట్టెని తీసుకుని అరణి మదనం చేస్తారు. ఒక కర్రతో ఇంకో కర్రని మదనం చేస్తారు. మదనం చేయంగానే అగ్ని పుట్టంగానే మొట్టమొదటి దహించేది కర్రనే. కాకపోతే అందులోంచి వచ్చినటువంటి చిన్న అగ్ని ఒక చినుకు తీసుకుని మిగతా గ్రాడ్యువల్గా పెంచి తన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అదే మాదిరిగా ఈ మనస్సుని నామంతోనో లేదు మంత్రంతోనో లేదు సాధనతోనో ఆ మాదిరిగా ఒరిపిడి మనం పట్టుకొచ్చినప్పుడు ఈ మనసుతో మనం చేస్తున్న ఈ ఒరిపిడి మూలంగా మొట్టమొదట దగ్ధమయ్యేది మనసే. కాబట్టి ఆ మనోలయత్వానికి సాధన చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే ఎవడు ఏ పని చేసినా మనోసాధన మనస్సుతోనే చేస్తాడు. కాబట్టి లేదు భవభావనేది భవేత్ సర్వం, లేదు భవాని భావనగమ్య భవారణ్య కుఠారిక. ఆ నామాల్ని భావన లేదు మనస్సు పరమైనటువంటి పరంగా మనం ఒకసారి అన్వయం చేసుకునేటైతే సో మనోనియంత్రణకి చేయవలసిన విధి విధానాన్ని ఇండైరెక్ట్ గా ఆ యోగ మార్గంలో ఏ మాదిరిగా ప్రాణాయామాది కార్యక్రమాలు గురుముఖత నేర్చుకుని స్వయం మనంతట మనం నియంత్రించుకునే సముద్ర స్థితి దాకా పెరగచ్చు. అంటే ఒక సాకారి అంటే ఒక అవతారమూర్తి, ఒక ఆచార్యుడు ఈ భూమండలంలో మన మధ్యలోకి వచ్చినప్పుడు ఏ మాదిరిగా ఉంటున్నారో, ఏ మాదిరిగా బతుకుతున్నారో ఆ మాదిరి జీవితాన్ని మనం గడపగలిగే స్థితి పొందేటట్టయితే దాన్ని జీవన్ముక్త స్థితి అంటున్నారు. ఆ స్థితి పొందటమే మానవుడిగా నీ ధ్యేయము అన్న మాటల్ని ఈ మాత్రం ఇది ఇండికేట్ చేస్తుంది. ఏదో షిరిడి సాయి చెప్పిన మాటని మనం గుర్తు చేసుకునేటట్టయితే గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని మెలకువలో సదా అనుభవించే స్థితి ఉన్నవాడే ఆ ఉయ్యాల్లో ఊగుతాడు, నిద్రపోగలుగుతాడు. అంటే అదే సాధన, అదే యోగం. లేదు ఈ టిబెటన్ యోగి స్వామి పరంగా ఆలోచించేటట్టయితే ఆ టిబెటన్ యోగి కథ ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే ఎక్కడో టిబెట్లో ఇండియా టిబెట్ బోర్డర్లో ఆయన తపస్సు చేసుకోవటం ఏమిటి, ఆ సాధన దాన్ని ఎన్నుకున్న మార్గం చూసేటట్టయితే సాధారణమైన వాడు ఎవడికి ఆ మాదిరిగా సడన్ గా అందులోకి వెళ్ళిపోడు. వాడి జన్మాంతర సంస్కారం లేదు భగవత్కృప సమాధిలోకి వెళ్ళిపోవటం, ఆ వచ్చిన పులిని స్వామి ఇంకో వేటగాడు పంపించడం, అంటే ఇవన్నీ భావంతోనే. చిట్ట చివరిగా ఆయన ఇండియా వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చెప్పిన మాట ఏమిటి, అంతటితో నువ్వు సంతోషపడుతున్నావా, నెక్స్ట్ లెవెల్ అంటే సముద్రం ఈజ్ ద లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా సాధన మగ్నతగా జీవితాన్ని గడుపు అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు
మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే శబ్ద సమాధి, దృశ్య సమాధి, భావ సమాధి ఇది కాదు సుమా, చలిత సమాధి. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా సముద్రం ఏ మాదిరిగా తనంతట తను తన నియంత్రణ తన పెట్టుకుని ఉంటుందో ఆ మాదిరిగా స్వయం నియంత్రణతో ఉండే స్థితిని సాధించు అన్న పరమైనటువంటి ఇండికేషన్ గా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో శ్రోతస్యాయ దీప్యాయ ఈ రెండు నామాలు కూడా వీటిని సాధారణ అర్థం ఏమిటి? చిన్న చిన్న ప్రవాహాల రూపం శ్రోతస్యాయ. ద్వీప్యాయ ఆ మధ్యలో ఏర్పడే హంసల దీవి మీరు చూసారు. హంసల దీవులు ఏమిటి? సముద్రం కృష్ణానది విజయవాడ దగ్గర ఎంత లోతు ఉంటుంది? అక్కడికి పోతే చాలా లోతు తక్కువ. అంటే చిట్ట చివరికి సముద్రంలో ప్రవేశించే ముందు అనేక రకాల పాయలుగా సముద్రంలో కలుస్తూ ఆ పాయల మధ్యలో ద్వీపాలుగా ఏర్పడతాయి. సో ఇవన్నీ ఏమిటి? చలిస్తున్నటువంటి సముద్రం, చలిస్తున్నటువంటి జలం స్థిరమైనటువంటి భూమి స్థితికి మారటము అన్న పరమైన అన్వయంగా దీన్ని సాధనలో చేసుకునేటట్టయితే, ఈ యోగపరమైన సాధనలలో ఎప్పుడైతే మనం నియంత్రణ సాధించావో ఆటోమేటిక్గా స్థిరత్వాన్ని సాధించగలుగుతావు. అదే దేవి సప్తశతిలో కూడా చూడండి, సర్వమాపోమయం జగత్. ఆపోమయమైన జగత్తులో సృష్టి చేసేదానికి ముందు బ్రహ్మను సృష్టి చేసి తర్వాత భూమిని సృష్టి చేసేదానికి ఈ మధు కైటబుల యొక్క మెదడులోంచి వచ్చింది అని అనుకున్నాం. అంటే మళ్ళీ మెదడు అంటే భావన, భావనకి భూమికి ఉన్న సంబంధం. రెండు, మంచి చెడు అనేది భూమిలో అందరి శోభ్య రెండు లక్షణాలు కలిగేది. మంచి చెడు అనే రెండు లక్షణాలు కలిగి ఉండటం అనేది భూమి లక్షణం. ఈ రెండు లక్షణాలు కలిగి ఉండటం అనేది భూమి మీద పుట్టిన మానవుడి యొక్క లక్షణం. కాబట్టి ఈ రెండిటికి అతీతమైనటువంటి స్థితిని, దృఢ స్థితిని పొందేదానికి మనస్సు యొక్క నియంత్రణతో మాత్రమే సాధ్యము. అదే దీపస్థితి. ఆ మనోనిశ్చలతను సాధించగలిగినప్పుడు నిశ్చలమైనటువంటి దీపం మాదిరిగా ఆ మాదిరి స్థితిని నువ్వు పొందగలుగుతావు అన్న సంకేతంగా ఈ మంత్రాల్ని మనం తీసుకోవచ్చు. సో ఈ శ్రోతస్యాయ దీపయ దీన్ని అంటే యాక్చువల్గా అన్ని స్థితుల్లోనూ అన్ని రకాల ద్వంద్వాల్లో కూడా భగవంతుడి పరమైన ద్వంద్వంగా కూడా సాకారి నిరాకారి. ఎక్కడికక్కడ విశ్వం అంతా ద్వంద్వమయం అని అనుకున్నప్పుడు ఆ భగవతత్వంలో కూడా ఆ ద్వంద్వమయ తత్వాన్నే సోహం పరమైనటువంటి తత్వం శ్వాస రూపంలోనూ, సాకార నిరాకార తత్వాన్ని భగవత్పరంగాను మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ సాధనలో నువ్వు పొందగలిగిన స్థితి ఏమిటయ్యా అంటే, ఎంతవరకు నువ్వు సాధన చేస్తే పరబ్రహ్మలో భాగంగా మారిపోయేదాకా నీకు అవకాశం ఉన్నది. సాకారిని ధ్యేయంగా పెట్టుకున్నావు, ఫైన్, అక్కడికి అంటే భూమధ్యం దాకా మనం కనుక చేరేటట్టయితే దాన్నే దాన్నే సంగమం అంటాం, దాన్నే త్రివేణి అంటాం. ఇప్పుడు జరుగుతున్న ప్రయాగరాజ్ ఈ అంటే ఏమంటే భృగుటిని ఆ మాదిరిగా అంటాం. ఆ స్థితి దాకా మన ప్రయాణం మనం చేసి మన సాధనాపరంగా పోయి దాన్ని ఇడా పింగళ అంటూ ఉంటాం, ఎడమాకుడిని. ఈ ఇడా పింగళ అని ఏదైతే అంటున్నాం, ఆ కుడిగా ఉన్నదాన్ని ఏమన్నా గంగా నది అంటాం, ఎడంగా ఉన్నదాన్ని ఏమన్నా యమునా నది అంటాం. శ్వాసపరంగా ఇడ పింగళ, ఇడ యమునా నది అని, పింగళ గంగా నది అని, ఈ రెండు భృగుడి దగ్గర సంయోగం చెందటాన్ని దాన్ని త్రివేణి సంగమం అని, దాన్నే భూమధ్య స్థానం అని, దాన్నే రుద్రస్థానం అని, అదే సాధనాపరంగా అల్టిమేట్గా మానవుడు పొందాల్సిన గోల్ అని, ఇవన్నీ ఈ మాదిరిగా అనుకుంటూ ఉంటాం. అంటే దీని అర్థం ఏమిటి? ఈ లోపల చలిస్తున్నటువంటి శ్వాస కానీ మిగతా ప్రవాహాలు కానీ వాటి యొక్క నియంత్రణ మూలంగా మనోస్థిరత్వాన్ని కనుక సాధించగలిగినప్పుడు విశ్వం అంతా కూడా ఒకే ఒక చైతన్యము అన్న అనుభూతిని పొందగలుగుతావు. అదే స్వామి మనందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులారా అని అడ్రస్ చేయటంగా అన్వయం చేసుకోవచ్చు. అంటే దివ్యాత్మ స్వరూపులారా అని అన్నారంటే ఆయన నిజంగా చూసి అంటున్నారు, భావించి అంటున్నారు. సో కాబట్టి ఆ స్థితి మనం పొందేదానికి మనో నియంత్రణ ద్వారానే పొందండి అన్న సూచనని ఈ 5వ అనువాకం ప్రధానంగా అనేక స్థాయిలో మనకి అందిస్తుంది. సో ఈ శ్రోతస్యాయ దీపయ అని ఈ పంచమనువాకం యొక్క అంటే
ఈ చలించే జలం నుంచి భూమి సృష్టి కావటం, రెండు రకాల చలనాలు. ఒకటి ఏమన్నా పార్టికల్ లాంటి చలనం, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. దమ్మని పైనుంచి కింద పడ్డట్టుగా, ఒక రాయి పైనుంచి కింద పడ్డట్టుగా తక్షణమే ఆ క్షణమే ఏర్పాటవుతుంది. మానవుడి యొక్క పురోగతి కింద నుంచి పైకి పోవటం, పాము కదిలినట్టుగా, లేదు జలంలో అలలు కదిలినట్టుగా తరంగ రూపంలో మెట్టుగా మనం 6 చక్రాలు, అంటే 3 గ్రంథులు, వాటిని అధిగమిస్తూ 2 చక్రాలు అయితే ఒక గ్రంథి, ఈ 6 చక్రాలు అవే 3 గ్రంథులు అధిగమిస్తూ మనం మెట్టుగా తరంగ రూపంలో పైకి పోవాల్సి ఉంటుంది అన్న పరంగా ఆ స్థిరత్వాన్ని ఏమన్నా గణపతి అని, ఆ చలించే తత్వాన్ని ఏమన్నా సుబ్రహ్మణ్య స్వామి అని, దాన్ని పాము రూపంలో ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో ఉన్నాడని, పైన అనుభవించేది ఆనందమయ తత్వాన్ని శివశక్తుల యొక్క విశ్వ విరాట్ స్వరూప తాండవం అని, ఆ ఆనందమయత్వాన్ని మనం పొందేదానికి చేసే ప్రయత్నాన్నే ప్రాణాయామ సాధనని. సో ఈ ప్రవాహాల యొక్క నియంత్రణ మూలంగా అనింత్రియమైనటువంటి సముద్ర తత్వం, విశ్వ విశాల తత్వాన్ని పొందగలుగుతాము. నదీనాం సాగరోగతి అంటారు. అట్లాగే జీవానాం దేవోగతి, జీవులంతా భగవంతుల్లో ఐక్యమైపోవటం, నదులు సాగరంలో కలిసిపోవటం అనేది గమ్యం కాబట్టి, వాటి గమ్యం కాబట్టి, నీ పుట్టుకకి గమ్యమైనటువంటి భగవంతుల్లో ఐక్యం కావటానికి మనస్సుని స్థిరం చేసుకునే ప్రయత్నం, దానికి అంతర్గతమైనటువంటి ప్రవాహాల యొక్క నియంత్రణ ద్వారా దాన్ని సాధించు అన్న అన్వయాన్ని ఈ మంత్రాలు మనకి సాధనాపరంగా మనకి ఇండికేట్ చేస్తాయి. సో ఈ మంత్రాల యొక్క భావాన్ని ఈ శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు, ఈ 13, 14, 15 మంత్రాలకి శీఘ్రియాయ శీభ్యాయ శ్రీమన్నారాయణాయ చ సుసాధన బుద్ధ్యర్థంచ ఏకబిల్లం శివార్పణం. అంటే శీఘ్రంగా కదులుతుండేవి, చాలా మందంగా కదులుతుండేవి, ఇవన్నీ కూడా అల్టిమేట్గా విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి జలస్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపంగా మనం అనుభవం చేసుకోవాలి. సో దానికి సాధన కావాలి. ఆ సాధనకి సుబుద్ధి, అంటే స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి మంచి ఆలోచనలతో కూడిన బుద్ధి కావాలి. ఆ మంచి ఆలోచనలతో ఆలోచన రహిత స్థితి నేను పోగలిగేదానికి స్వామి నీ పాదాలకి బెల్లోదళాన్ని సమర్పిస్తున్నాను. సో రెండో దానికి ఈ ఊర్మ్యాయచ అవస్వన్యాయచ, ఊర్మ్యాయ అవస్వన్యాయ అంటే విచిత్ర గమనాయచ, ఆ శక్తి యొక్క స్వరూపం కదలికలను మనం ఎప్పుడూ చెప్పలేం. ఎలక్ట్రాన్ పరంగా మనం ఆలోచించినా సరే, ఎలక్ట్రాన్ యొక్క స్థితిని ఎప్పుడూ మనం ఎక్కడా కరెక్ట్గా అంచనా వేయలేము. కారణం ఏమిటంటే ఎలక్ట్రాన్ని చూసేదానికి ఉపయోగించే శక్తితో ఆ ఎలక్ట్రాన్ ఆ ప్రదేశం నుంచి స్థానభ్రంశం అవుతుంది. కాబట్టి దాని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పటం అనేది అసాధ్యము. దాని చలనం చాలా విచిత్రంగా ఉంటుంది. సృష్టి ఆది నుంచి సృష్టి అంతం దాకా అనేక రకాలైనటువంటి చలనాలతో భగవంతుడు ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. కాబట్టి అనేక రకాల గమనాలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ విచిత్ర గమనాలన్నిటికీ కూడా సృష్టిలో మనకి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ ఇన్ని గమ్యాలతో మన యొక్క లక్ష్యం ఏమిటాయా అంటే, తవ పాదాభిగమ్యార్థం ఏకబిల్వం శివ. ఎక్కడ అనేక, అంటే దీనికి ఆదిశంకర్లు చక్కటి మాట చెప్తారు. ఎక్కడెక్కడ తిరిగానో నాకే తెలియదు స్వామి, నిద్రపోతున్నది నా నిద్రని సమాధి స్థితిగా నువ్వు భావించి నన్ను అనుగ్రహించు. ఈ దేశం అంతా పనికొచ్చే చోటు, పనికిరాని చోట్లు అనేక రకాలుగా ఏదైతే నేను తిరిగానో, విశ్వం అంతా ఉన్నది నువ్వు, ఒకే ఒక విశ్వస్వరూపమైన విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి ఈ చేసిన తిరుగుడంతా కూడా నీకు చేసిన ప్రదక్షిణగా నాకు భావించి నన్ను అనుగ్రహించు అని ఆ మానసిక స్తోత్రంలో ప్రార్థన చేస్తాడు ఆదిశంకర్ల వారు. అంటే ఆయన తిరిగిందంతా కూడా, ఎక్కడెక్కడ తిరిగాడో అదంతా కూడా విశ్వంలో తిరిగిన తిరుగుడంతా కూడా విష్ణుమూర్తికి చేసిన ప్రదక్షిణం, శివుడికి చేసిన ప్రదక్షిణంగా. సో ఆ మాదిరిగా ముందు స్థిరమైనటువంటి రకరకాల గమనాలు, రకరకాల చిత్ర విచిత్రమైన గమనాలు నేను చూస్తున్నాను. నాకు తెలియకుండానే నేనే అనేక రకాలుగా చలిస్తున్నాను. ఈ చలన అన్నిటికీ కూడా ఏ మాదిరిగా నేను చలించినా అన్ని రకాల చలనాల యొక్క అల్టిమేట్ గమ్యం, అన్ని రకాల వృత్తుల యొక్క అల్టిమేట్ గమ్యం ప్రవృత్తి అయినట్టుగా అనేక రకాల వృత్తులు మనం చేస్తున్నాం.
ఏ వృత్తి చేసినా సరే చివరికి పోవాల్సింది ప్రవృత్తి భగవంతుడి దగ్గరికి పోవటం అనే ప్రవృత్తి ఏ మాదిరిగా ఉందో, అనేక రకాల గమనాలతో మనం చేస్తున్న సర్వం యొక్క ధ్యేయం ఏమిటంటే, సో గమాగమస్థం గమనాది శూన్యం, ఆత్మ అనేది అన్ని చోట్ల ఉన్నది కానీ కాళ్ళు లేవు, అన్ని చోట్ల కదులుతూ ఉంటుంది. సో ఆ మాదిరిగా ఏ రకమైన చలనము, ఏ రకమైన గమనము లేని నిన్ను పొందేదానికి నా చలనం ఉపయోగించుగాక, దానికోసం ఒక బిల్వాన్ని నీ పాదాలకు అర్పిస్తున్నాను స్వామి. శ్రీ శ్రోతస్యాయ చ దీప్యాయ చ దీప్త పరంజ్యోత్యాయ చ జ్యోతిర్మయానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. అది జలం కానీ, లేదు ద్వీపం కానీ, ఈ పంచభూతాత్మకం ప్రపంచం, ఈ పంచభూతాత్మకాలు జ్యోతిర్మయ స్వరూపాలు. ఒకసారి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి పోయి భూమిని చూసిన విధానం చూడండి. మెరుస్తున్నటువంటి నీలపు కాంతితో మెరుస్తున్నటువంటి దగద్ధాయమానంగా మెరుస్తున్నటువంటి గ్రహంలాగా ఉన్నది భూమి. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నాం. మన కళ్ళతో దృశ్యలోకంగా ఈ మాదిరిగా చూస్తున్నాం. దూరం నుంచి చూసి ఇవన్నీ కూడా జ్యోతిర్మయ స్వరూపాలు. అనేక రకాల జ్యోతిర్మయ స్వరూపాలు నేను చూస్తున్నాను. నేను కూడా ఒక జ్యోతిర్మయ స్వరూపుణ్ణే. కానీ నాలో ఉన్న జ్యోతిర్మయ తత్వం నాకు ఇంకా అవగాహన కాలేదు. ప్రపంచంలో ఉన్న జ్యోతిర్మయ తత్వం కూడా నాకు ఇంకా అవగాహన కాలేదు. ఈ జ్యోతిర్మయ తత్వాల యొక్క అవగాహన నన్ను దీప్త పరంజ్యోత్యాయచ, ఉన్నది ఒకే ఒక పరంజ్యోతి యొక్క అంశస్వరూపాలే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కండే తోచుపోలికనే. అంటే 1000 కుండల్లో నీళ్లు పోసి నేల మీద పెట్టాం, సూర్యుడు దానిలో ప్రతిఫలిస్తున్నాడు. ప్రతి కుండలో ఉన్న నీళ్లలోనూ ఒక సూర్యబింబం కనిపిస్తోంది. అట్లా అనేక ఈ అనంతమైన విశ్వంలో ఉన్న ప్రతి జీవిలో కూడా ఆ భగవంతుడే ఆ మాదిరిగా ఉన్నా కూడా ఈ జ్యోతులన్నిటికీ ఆధారభూతమైంది, ఈ కుండల్లో ఉన్న చిన్న చిన్న సూర్యులందరికీ ఆధారభూతమైంది ఒకే ఒక సూర్యుడు. ఏ మాదిరిగానో అదే మాదిరిగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అనేక రకాల చిన్న చిన్న ఈ జ్యోతులన్నిటికీ ఆధారభూతమైన పరంజ్యోతి తత్వం నువ్వే సుమా. ఆ జ్యోతిర్మయ యొక్క అనుభూతి నాకు కలిగేదానికోసం ఆ జ్యోతిర్మయానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. ఈ మాదిరిగా ఈ 3 మంత్రాల యొక్క భావాన్ని 3 శ్లోక రూపాల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇందులో ఉన్న సందేహాలు కానీ, ఎలాబరేషన్ కానీ, ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. నెక్స్ట్ మండే నాడు ఈ 15 మంత్రాల్ని ఒకసారి క్లుప్తంగా వాటిలో అంతరార్థాన్ని, వాటిలో ఒక సాధనాంశాన్ని క్రోడీకరించుకొని కంక్లూడ్ చేద్దాం. ముగింపు వాక్యాల కింద 5వ అనువాక యొక్క ముగింపు వాక్యాల్ని నెక్స్ట్ కలుసుకున్నప్పుడు చెప్పుకున్నాం. అందరికీ నమస్కారం. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. వెల్కమ్.